గాడి తప్పబట్టే ప్రభుత్వ వ్యవస్థల్ని యంత్రాంగాల్ని ఏ రకంగా కక్ష సాధింపులకి ఉపయోగించాలనేటువంటి దాని మీద మాత్రమే వీళ్ళ దృష్టి పెడతా ఉన్నారు తప్పితే ప్రభుత్వాన్ని ప్రాపర్గా సక్రమంగా నిర్వహించాలి, ప్రజల తాలూకా సమస్యల్ని వాటి మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన చెయ్యట్లేదు. కాబట్టి ఇటువంటి కొత్త కొత్త చావులన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. డబ్బులిచ్చి జనాన్ని తీసుకొచ్చి ఈవేళ రాంబాబు గారి ఇంటి మీద ఏ రకంగా దాడి చేశారు అంటే ఎంతసేపు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి కాపులని ఏ రకంగా అనగదొక్కాలి, వారు ఎక్కడైనా కొంత రాష్ట్ర స్థాయిలో ఓ నాయకుడి కింద ఎస్టాబ్లిష్ అవుతున్నారని అంటే వెంటనే వాళ్ళు ఏదో రకంగా తుదిమట్టించాలి. వాళ్ళ అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి సంఘటన కూడా ప్రత్యక్షంగా పోలీసుల సమక్షంలోనే 100 మంది పోలీసులు ఇక్కడ ఉండి కళ్ళు అప్పగించుకుని ఏదో సినిమా చూస్తున్నట్టుగా రాంబాబు గారిని చంపేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి